నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పప్పు నానబెట్టడం, పిండి పులియబెట్టడం, ఎన్నో వంట చూడ ఇవేమీ లేకుండా 10 నిమిషాల్లో అయిపోతూ ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తృప్తిగా తినగలిగేటువంటి సేమియాతో ఊతప్పాని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ అటుకులు, 1 కప్ ఉప్మా రవ్వ అదే సూజీ రవ్వ అంటాం కదండీ! దాన్ని వేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ పెరుగు, 1 కప్ వాటర్, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని దీన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి ఇంకొక హాఫ్ కప్ వాటర్‌ను కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ జార్‌నంతా బాగా కలుపుకొని ఆ వాటర్‌ను కూడా దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాననమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ సేమియాను కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. వేరొక పక్కన ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 2 పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 4 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా! ఈ పిండి అన్నది ఊతప్పం వేసుకునే విధంగాను కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని రెడీ చేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోని ఊతప్పం వేసుకోవాలండి. అయితే ఇక్కడ ఊతప్పం అన్నది మరీ పలుచగా ఉండకూడదు. అలాగని మరీ మందంగా ఉండకూడదనమాట. ఇలా ఊతప్పం వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి వెజ్జెస్ ఉన్నాయి కదండీ! అవన్నీ ఈ ఊతప్పం మీద స్ప్రెడ్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం మాత్రమే ఉంచుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అయితే నేను ఈ ఊతప్పాన్ని హోటల్లో చేసేటువంటి గట్టి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. మన ఛానల్‌లోని బ్రేక్‌ఫాస్ట్ చట్నీస్ అని చాలా చట్నీస్ ఉన్నాయండి. ఆ చట్నీస్‌లోనే ఈ రెసిపీ కూడా ఉందనమాట. అంతేనండి. చాలా సింపుల్‌గాను ఇంట్లోని వాళ్ళందరూ కడుపు నిండా తింటూ 10 నిమిషాల్లో అయిపోయేటువంటి సేమియా ఊతప్పం రెడీ.